సరే, ఈ ఆసక్తికరమైన విశ్లేషణలో ఒక పాత పెద్ద ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. రియల్ ఎస్టేట్ గెలుస్తుందా లేక స్టాక్ మార్కెట్టా? సాధారణంగా మన దగ్గరున్న పొదుపు మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిది? ఇక్కడున్న లెక్కలు కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలను బయటపెడతాయి. ఉదాహరణకు రాహుల్, అంకిత్లనే తీసుకుందాం. ఇద్దరి జీతం నెలకు 50,000. అలాగే ఇద్దరి దగ్గర ₹1,00,000 పొదుపుంది. ముందుగా రాహుల్ ఒక 50 లక్షల ఇల్లు కొనాలనుకున్నాడు. కాని చేతిలో ఉన్న ఆ 1 లక్షతో ఇది ఎలా సాధ్యం? దీనికోసం బ్యాంక్ లోన్ తీసుకుని స్టాంప్ డ్యూటీ తగ్గడానికి భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేసి ఇంట్లో ఉన్న నగలు కూడా అమ్మేస్తాడు. అయితే ఇక్కడ అస్సలు ట్విస్ట్ ఏంటంటే ఆ ఇంటి కోసం పెట్టిన ప్రారంభ పెట్టుబడి ఏకంగా 12.5 లక్షలకు చేరుకుంటుంది. ఇక నెలవారీ లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంటిమీద వచ్చే అద్దె బ్యాంకు ఈఎంఐకి ఏమాత్రం సరిపోదు. అంటే లోన్ కట్టడానికి రాహుల్ ప్రతి నెలా తన జేబులోంచి అదనంగా మరో 10,000 రూపాయలు కలుపుకుని కడుతున్నాడన్నమాట. ఒక 10% పెరుగుదల అంచనా వేసుకున్నా ఖచ్చితంగా 30 ఏళ్ల తర్వాత ఆ ఇంటి విలువ 8.5 కోట్లు దాటుతుంది. ఇప్పుడు అంకిత్ వంతు. ఇతను ఏ అప్పు చేయకుండా తన దగ్గరున్న డబ్బును నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టాడు. ఒక 15% లాభం ఆశిస్తూ అంకిత్ తన పెట్టుబడిని నిఫ్టీ 50, మిడ్ మరియు స్మాల్ క్యాప్లలో తెలివిగా విభజించాడు. అస్సలు అప్పుల గొడవే లేకుండా అతను పెట్టిన ఆ ₹1,00,000 30 ఏళ్లలో 6.5 కోట్లకు పైగా వృద్ధి చెందుతాయి. కాని ఒక్క నిమిషం ఆలోచించండి. అంకిత్ కూడా సరిగ్గా రాహుల్ పెట్టినంత భారీ మొత్తమే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఏమవుతుంది? అంకిత్ కూడా 12.5 లక్షల ప్రారంభ పెట్టుబడి పెట్టి ప్రతి నెల 10,000 రూపాయలు సిప్ చేశాడని అనుకుందాం. ఇక్కడే అసలైన మ్యాజిక్ దాగుంది. అంకిత్ పోర్ట్ఫోలియో 15 కోట్లకు చేరుకుంటుంది. రాహుల్ రియల్ ఎస్టేట్ కంటే దాదాపు రెట్టింపు. అయితే ఏఐ టెక్నాలజీని వాడితే ఈ రాబడిని మరింత అద్భుతంగా, వేగంగా ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఏఐ వ్యూహాలను కరెక్ట్గా ఉపయోగిస్తే ₹1,00,000 పెట్టుబడి కేవలం 5 ఏళ్లలోనే 2 కోట్లు దాటొచ్చని లెక్కలు చెప్తున్నాయి. ఏఐ ఆటోమేటిక్గా చార్ట్లను విశ్లేషించి ఒక 20 స్టాక్స్ లిస్ట్ ఇచ్చి ఏది కొనాలో అమ్మాలో ఖచ్చితంగా చెప్తుంది. అంతేకాదు, ఇప్పటికీ ఉన్న పోర్ట్ఫోలియోను తాకట్టు పెట్టి అదనపు ట్రేడింగ్ కోసం ఏకంగా 90% వరకు మార్జిన్ పొందవచ్చు. ఫైనల్గా తెలిసిందేంటంటే, సొంత ఇల్లు ఉండటం సంతోషమే, కాని సంపద సృష్టించడంలో మాత్రం స్టాక్ మార్కెటే కింగ్. మరి కాంపౌండింగ్ అద్భుతాలు, అలాగే కంటికి కనిపించని ఖర్చుల ఆధారంగా చూస్తే ఏ మార్గంలో వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందంటారు?